మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను ఎలాగ ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ రాగానే అన్ని లైట్లు, స్టార్లు, చెట్లు, ఇంకా గడ్డం తాత అందరూ ప్రత్యక్షం అవుతారు. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆచారాలు చూసారా. గుడ్ ఫ్రైడే రోజు చాలామంది దుఃఖ దినాలు, శ్రమ దినాలు అని ఉపవాసం ఉంటారు. మంచిదే, మీరు ఉపవాసం ఉండండి, మీ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒక సంగతి చెప్పనా మీకు, లెంట్ డేస్లో యేసుప్రభు వారు మంచిగా విందు చేసుకొని తిన్నాడు తెలుసా మీకు. యోహన్ సువార్త 12వ అధ్యాయంలో మరియా, మార్త, లాజరు ఆయనకు ఏమి చేసిరి? విందు చేసిరి. చూసారా, విందు అంటే వాళ్ళకి బీఫ్ అంటే ఎద్దు కోయకుండా వాళ్ళకి విందు లేదు అక్కడ. సో యేసుప్రభే తిన్నాడు ఇప్పుడు శ్రమల కాలంలో. సో అప్పుడు మనం ఏడ్చి అట్లంతా చేయక్కర్లేదు. యేసయ్య చనిపోయినప్పుడు సిలువ మోసుకొని వెళ్తుంటే యేసయ్య వారి వైపు చూసి, బహుమంది స్త్రీలు ఆయన దుఃఖిస్తూ వెంబడిస్తుండగా వారి వైపు చూచి ఇలా